హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం అనమాట. సో ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి ఫుల్ హడావిడి జరుగుతుంది ఇంట్లో. అన్నీ నేను క్లిప్స్ తీసాను పొద్దున్న నుంచి. సో ఇదైతే ఇంట్రడక్షన్ వీడియో ఆల్రెడీ రెడీ అయిపోయి ఈ వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇంటి ముందుటైతే మంచిగా ముగ్గుతోటి ఇట్లా రంగోలీ వేసేసినాము. సో థ్యాంక్స్ టు అవర్ మేడ్, చాలా మంచిగా ఓపికగా చెప్పినట్టు వేసింది అనమాట. ఇంకా ఇవన్నీ అయితే చూపించాను కదా లాస్ట్ వీడియోలో, లైక్ వాయనాలు అవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ మందిర్లో ఉన్న దేవుళ్ళని అన్ని ఇక్కడ పెట్టేసినాను. అలాగే పెట్టలేదు, కింద బట్ట వేసేసి పెట్టినాను అనమాట. అండ్ పూజ కూడా అయిపోయింది మంచిగా. సో చూసేయండి, అన్ని 9 రకాల నైవేద్యాలతోటి అమ్మవారికి వాయనం ఇచ్చేసి ఇంకా పూజ అయితే చేసేసినాను అనమాట. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చేయలేదంటే చేసేయండి. చేయగానే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సో దట్ మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. ఇప్పుడైతే అస్సలు రెడీ అయ్యే ఓపిక లేదు, అందుకే నార్మల్గా రెడీ అయిపోయినాను అనమాట. సో యా, మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్లవర్స్ అవన్నీ ఆర్డర్ చేసేసిన. సో ఇక్కడ వచ్చేసి పరమాన్నంకి రెడీ అవుతుంది. ఇక్కడ రుద్దు కోసం పాలు, చాయ్, మమ్మీకి శనగలు, వడలకి అన్ని ప్రిపరేషన్ స్టార్ట్. 7 అవుతుంది టైం, కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి మేము ఒక రెసిపీ చేస్తున్నాం అనమాట. బూరెల మమ్మీ, బూరెలు ఇవి అమ్మవారికి చాలా ఇష్టం అంట. పరమన్నం, బూరెలు, దద్దోజనం ఇవన్నీ కంపల్సరీ ఎక్కిస్తే బాగుంటుంది అని అంటారు. ఇంకా పోలేలు కూడా కదా, బొబ్బట్లు. సో ఫస్ట్ అయితే బెల్లం తురుము కావాలి మనకి. 1 కప్పు బియ్యం పిండికి ఒక కప్పు గోధుమ పిండి, 1 కప్పు రవ్వ, ఈ మూడింటికి ఒక్కొక్క కప్పు అయితే ఇది 2 కప్పులు. 2 కప్పులు ఇది. ఇట్లా పక్కా కొలతలతోటి 2 కప్పుల బెల్లం తురుము తీసుకొని దీన్ని మంచిగా కరగబెట్టేయాలన్నమాట. నేను వచ్చేసి పరమన్నము, మళ్ళీ సేమియా కోసం డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. సేమ్ కప్పుతోటి 3 కప్పుల వాటర్ మంచి కరగబెట్టేసి అందులో పిండి వేయాలన్నమాట. లైక్ గోధుమ పిండి, రవ్వ అండ్ రైస్ ఫ్లోర్. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చేసి సేమియా. ఇప్పుడు ఇందులో సేమియా వేసేస్తా. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రవ్వ, ఈ 3 మిక్స్ చేసి ఇందులో వేసేయాలన్నమాట. ఇది బెల్లం ఏదైతే కరిగించడానికి పెట్టినాం కదా, అదే బెల్లము. సో దీన్ని ఫస్ట్ మనం ఏమంటారు మమ్మీ,
వడపోసేయాలన్నమాట. ఏమన్నా చెత్త ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది కదా. సో ఇప్పుడు వచ్చేసి రవ్వ 1 కప్పు, 1 కప్పు రైస్ ఫ్లోర్, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రవ్వ. ఇది బెల్లం పాకం. ఇప్పుడు అది ఆ మిక్స్చర్ అంతా ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలిపేసేయాలన్నమాట. ఇప్పుడు ఆ మిక్స్చర్ అంతా ఇందులో మెల్లగా కొంచెం కొంచెం వేసేయాలి. మొత్తం ఒకటేసారి వేయద్దు, ఉండలు కట్టేస్తుంది కదా. ఇది ఏంటంటే సారీ నేను ఫస్ట్ బూరెలు అని చెప్పిన కదా మమ్మీ, అప్పాలన్నమాట, అరిసెల లాగానే. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మంచిగా ఇట్లా మిక్స్ చేసేయాలన్నమాట. ఇంకొక 1 మినిట్ అట్లా సిమ్లోనే ఉంచేసి ఇంకా దించేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ కొంచెం చల్లారే వరకు ఆగాలన్నమాట. మళ్ళీ నెయ్యి వేసి ఇంకా ఒకసారి ఏమంటారు మమ్మీ కలిపేసి ఇంకా చేతిలోనే ఉండాలి. నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసి మంచిగా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రౌన్ షుగర్ వేసి చేసినాం. ఇది దద్దోజనం. సో మంచిగా ఇట్లా కొంచెం వామ్ ఉన్నప్పుడు ఇట్లా కలిపేసుకోవాలన్నమాట, నెయ్యి వేసేసి. ఇప్పుడు ఇట్లా చేసి చూపియే ఈజీగా వస్తున్నాయా? తిరుగుతున్నాయా? ఇట్లా మంచిగా చేయికి నెయ్యి వేసుకున్నానే, నూనె అయినా సరే నెయ్యి అయినా సరే ఇట్లా వేసుకొని ఇందులో వేసేయడం. అరిసెల్లాగానే కదా. ఇంకా తీయచ్చు కదా. సో ఇప్పుడైతే వడలు అయిపోతున్నాయి. వెనకాల పులిహోర పులుసు, వడలు, అప్పాలు కూడా అయిపోయినాయి. ఇంకా లాస్ట్ హల్వా ఒక్కటి చేయాలి. 9 రకాల హల్వా, ఇంకా పోలేలు. లాస్ట్కి పోలేలు చేస్తే ఇంకా 9 రకాల నైవేద్యం ఫినిష్. ఇక్కడ అమ్మవారి దగ్గర అంతా రెడీ చేసేస్తున్నాను నేను. మమ్మీ పులిహోర, ఇంకా వెంటనే క్లీనింగ్ అంతా చేసేస్తున్నా. మమ్మీ ఏమో పులిహోర చేస్తుంది. అన్ని పొడులు, జీలకర్ర పొడి, ఆవ పొడి, నువ్వుల పొడి, ఇవన్నీ మెంతుల పొడి ఇవన్నీ వేసి చేసినారనమాట. సో అంతే, ఇంకా హల్వా ఒక్కటి చేయాలి. నూనె సరిపోయిందానే? ఇంకా అదంతా మిక్స్ చేయాలి కదా, కొంచెం ఇంకేయాలి. ఇప్పుడు లాస్ట్ అమ్మ హల్వా ఉంది కదా, ఇంకా పోలేలు చేసేస్తున్నారు మా అమ్మ. అన్నీ రెడీగా ఉన్నాయి మొత్తం. ఇక్కడ కూడా మొత్తం రెడీ చేసుకున్నాను. నిజంగా ఎంత మంచిగా అనిపిస్తున్నారు, క్యూట్. పౌర్ణమి కాబట్టి నాగమ్మకి పాలు కూడా పోస్తున్నాను. మా అమ్మ ఇప్పుడు పోలేలు చేస్తుందని చెప్పిన కదా, చిన్న చేస్తుంది. చాలా అంటే చాలా చిన్నగా, అంటే మంచిగా ప్లేట్లో 5 పోలేలు పెట్టి పెట్టచ్చు కదా అని చెప్పేసి. మొత్తం ఎన్ని చేసినావు మమ్మీ? 9? ఓకే. ఎంత తొందరగా లేచి అన్నీ రెడీ చేసుకున్నా సరే టైం మాత్రం అలా వెళ్ళిపోతుంది అనమాట.
లేట్ అయిపోతూనే ఉంటుంది. 12 అవ్వకముందే మార్నింగే దీపారాధన చేసేయాలని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా నేను రెడీ అవ్వకముందే శారీ అంతా కట్టేసుకొని అమ్మవారికి దీపం ముట్టించేసినాను అనమాట అమ్మవారి దగ్గర. సో అగరబత్తీలు మళ్ళీ ఏమేమి నైవేద్యాలు అవన్నీ చేసామో అవన్నీ పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అవన్నీ కొట్టేసి మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం అయితే ఎందుకు ఈరోజు మొత్తం చేయొచ్చు అని అంటారు, బట్ 12 లోపల చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట, మార్నింగ్ టైంలోనే అయిపోయింది అనేసి. సో ఇంకా రెడీ అవ్వడం అంతా పక్కన పెట్టేసి ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర పూజ అవంతా చేసేసినాను. దాని తర్వాత మంచిగా తీరిగ్గా రెడీ అవ్వచ్చులే అని చెప్పేసి సో ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికి చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇట్లా రెడీ అయిపోయినాను అనమాట. యాక్చువల్లీ మొత్తం స్టార్టింగ్ రెడీ అవ్వడానికి టైం లేకుండే ఫస్ట్ దీపం ముట్టించేసి దాని తర్వాత రెడీ అయినాను. ఇప్పుడు ఇంకా హస్బెండ్ నుంచి బ్లెస్సింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు మంచిగా ఉండి మమ్మల్ని మంచిగా చూసుకోండి స్వామి. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, టైంకి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇంక టైం తీసుకొని చేయొచ్చు, బట్ మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది వాయినాలు తీసుకోవడానికి. సో అందుకే లంచ్ రెడీ ఉంటే నైట్కి కూడా చేసేస్తాము, మళ్ళీ పెట్టుకోము. కావాలంటే వేడిగా రైస్ చేసుకోవచ్చు. వంకాయ మసాలా చేస్తున్నాం అనమాట. సో యా చూస్తుందండి, నెక్స్ట్ టైం ఎవరెవరు వస్తారని చూపిస్తాను. लकी क्या बोला है, कौन सी चिप्स? लेस चिली फ्लेक्स रेड रेड वाला खाता जलेगी फिर गाड़ी जल्दी भक्ति से करना है बस. आप भी आ जाओ आंटी नीचे.
मैं पॉज कर रहा हूँ मैं पॉज कर रहा हूँ ఏం కాదు మార్నింగ్ రెడీ అయింది అనమాట. మళ్ళీ అసలు రెడీ అవ్వలేదు. అందరు ఇప్పుడే వస్తున్నారు. हाय गाइस అందరు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఫిర్సే బోలో. हाय गाइस वेलकम टू आवर चैनल लाइक एंड सब्सक्राइब एंड शेयर एंड कमेंट बिलो हम कमेंट इस ऑफिस लव यू गाइस ఐ లవ్ యూ గైస్. నేను ఇప్పటివరకు నేను కూడా చెప్పలేను ఐ లవ్ యూ గైస్ అని. మా పిల్లలు చెప్తున్నారు. but like and subscribe and share so send a comment ఇప్పుడే మళ్ళీ అగరబత్తులు అవన్నీ ముట్టించేసిన. hello start Nani hi చెప్పు hi చెప్పు ఇప్పుడే వాయినాలు అవి తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ఒకరి దగ్గరికి వెళ్ళాలన్నమాట.
पूरा गीला है पजामा पर चेंज करेंगे నాకు అది చాలా ఇష్టం. Hi guys. Deva? La vacca Saturnita. Você? La vacca Saturnita. Ballerina lololo. Ballerina lololo. Ballerina. La vacca Saturnita. La vacca Saturnita. La vacca Saturnita. ఇంకా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరిగిందనమాట. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. నేనైతే సెకండ్ వీకే చేశానమాట. లైక్ 8th August వరలక్ష్మి వ్రతం రోజు చేసినాను. సో చాలా మంది కూడా అదే రోజు చేస్తారు కదా. ఇంకా ఎవరికైతే వీలు కుదరదో నెక్స్ట్ వీక్, ఐ మీన్ 3rd week 4th week అట్లా చేసుకుంటారు. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో, అందరి ఇంట్లో ఇంకా నెక్స్ట్ వీక్ అట్లా ఉందన్నమాట. సో అందుకే అందరూ నా దగ్గరికి వచ్చినారు. పెద్దమ్మ కానివ్వండి, మమ్మీ కానివ్వండి, అందరు నా దగ్గరనే ఉన్నారు. పిన్ని వాళ్ళు కానివ్వండి. సో ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత అందరి దగ్గర నుంచి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా మేమందరం మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఆ రోజు అట్లా ఎండ్ చేసేసినాం అనమాట. సో ఈ చిన్న వ్లాగ్ మీకు కనుక నచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసేయండి. దీని ముందు బ్లాగ్, ఐ మీన్ దీనికి ముందు కూడా బ్లాగ్స్ పెట్టాను, లైక్ గణేష్ చతుర్థి బ్లాగ్ అని. చాలా లేట్ అయిపోయింది ఈ బ్లాగ్ పెట్టేసరికి, ఎందుకంటే ఎడిట్ చేయడంలో కొంచెం లేట్ అయిపోయింది. చాలా గణేష్ విగ్రహాలు చూడడానికి టెక్నాలజీ బ్లాగ్ కూడా పెట్టాను, చూసేయండి. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ బ్లాగ్ కూడా ఆల్రెడీ part 1 పెట్టేశాను, అది కూడా చూడండి. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచిగా నేనైతే మా పెద్దమ్మ దగ్గర నుంచి కూడా, మా పెద్దమ్మ లాస్ట్ వచ్చారనమాట. సో వేరే పని అవన్నీ చూసుకొని ఇంకా లాస్ట్కి ఇంటికి వచ్చేసి వాయనం అవన్నీ తీసుకొని వెళ్ళారు. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి కూర్చొని మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి వాళ్ళకి డ్రాప్ చేసేసి వచ్చామన్నమాట, అత్తమ్మ వాళ్ళని. తినడం అవంతా అయిపోయిన తర్వాత మా అత్తమ్మ అండ్ మా మమ్మీ ఇద్దరు కలిసి నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. నేను చాలా అలసిపోయి ఉన్నాను కదా. సో అత్తమ్మ వచ్చేసి వెజిల్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నారు, మమ్మీ ఏమో అన్నీ తీసివ్వడము, గిన్నెలు అవన్నీ తీసివ్వడం అలా చేశారు. సో యా, అంతే అనమాట ఈ వ్లాగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.